హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో చాప్టర్ 5 త్రిభుజాలు చూస్తున్నాం. అందులో అభ్యసన ఫలితాలు అంటే ఈ చాప్టర్ చదివిన తర్వాత విద్యార్థి ఏం నేర్చుకుంటాడు అనేవి ఇందులో ఇస్తారు. సో విషయాంశాలంటే ఈ లెసన్లో ఏ అంశాలు ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి. మరి నెక్స్ట్ చూసినట్లయితే పరిచయం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఈ పటాలలో అన్నీ కూడా మనం త్రిభుజాలను గమనించవచ్చు కదా. కింది తరగతిలో త్రిభుజాలు మరియు వాటి భాగాలు గురించి నేర్చుకున్నాం. మరి త్రిభుజం రేఖాగణితంలో ఒక ప్రాథమిక ఆకారం త్రిభుజం. ఓకే ఫ్రెండ్స్, సో మన నిత్య జీవితంలో త్రిభుజాకారాలను అనేక సందర్భాలలో ఉపయోగిస్తాం. త్రిభుజాకారాలను బ్రిడ్జీల నిర్మాణాలకు, అతి పొడవైన వేలాడే వంతెనలు, దృఢమైన మరియు స్థిరమైన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నాం. అధిక విద్యుత్ ప్రసారం చేసే స్వభావాలు గల విద్యుత్ టవర్స్, అలాగే భవనాలు, భూముల సర్వే సిగ్నల్ టవర్స్, పైకప్పుల నిర్మాణాలలో, నావిగేషన్ మరియు భౌతిక శాస్త్రం మొదలైన వాటిలో కూడా త్రిభుజ ఆకారాలను ఉపయోగిస్తున్నాం. ఎందుకనగా ఆ ఆకారం ఒత్తిడిని గ్రహించి స్థిరంగా ఉంటుంది. సో ఒత్తిడిని గ్రహించి ఆ ఆకారం స్థిరంగా ఉంటుంది. అంటే ఏవైనా బిల్డింగ్స్ కానీ ఎలాంటి క్రాక్స్ లేకోకుండా, ఎలాంటి అంటే పగుళ్ళు లేకోకుండా స్థిరంగా ఉండడానికి ఈ ఆకారం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, కొన్ని మ్యూజియంస్ కూడా త్రిభుజాకారాలను ఉపయోగించి నిర్మిస్తారు ఫ్రెండ్స్. సో కింది చిత్రాలను చూసి వాటి గురించి చర్చించండి, మీరు ఏమి గమనించారు అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టవర్స్, అలాగే వంతెనలు, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వజ్రాలను కూడా త్రిభుజాకారాలలో చూసారా ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో. సో ఈ విధంగా త్రిభుజాలు ఏర్పడే విధంగా వజ్రాలను కూడా పాలిష్ చేస్తారు. త్రిభుజాల పరిమాణాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనం గమనించవచ్చు బ్రిడ్జ్లో. సో ఈ అధ్యాయంలో త్రిభుజంల వర్గీకరణ, త్రిభుజాల ధర్మాలు, మిళిత బిందువులు, త్రిభుజాల సర్వసమానత్వం మొదలగు విషయాల గురించి మనం నేర్చుకుందాం. సో మిళిత బిందువు గురించి టెట్లో మొన్న ఆగస్టులో పెట్టారు కదా, టెట్లో అడిగారు ఫ్రెండ్స్. సో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ ఖండన బిందువుని ఏమంటారు అని అడిగారు. సో మిళిత బిందువు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కింది తరగతుల్లో నేర్చుకున్న త్రిభుజానికి సంబంధించిన పూర్వజ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకుందామని ఇచ్చారు. సో 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజం అని అంటాం. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్స్. ఓకే, సో ఇది క్లోజ్డ్ ఫిగర్ కదా, అంటే సంవృత పటం. మరి ఎన్ని సైడ్స్ అంటే 3 సైడ్స్, 1 2 3, 3 భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్నే త్రిభుజం అని అంటాం. ఓకే, త్రిభుజానికి 3 శీర్షాలు, 3 భుజాలు, 3 కోణాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ త్రిభుజానికి సవ్య దిశలో, అపసవ్య దిశలో పేరు పెట్టవచ్చు. అంటే సవ్య దిశ అంటే క్లాక్ ఏ విధంగా తిరుగుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా తిరుగుతుంది కదా, దీన్ని సవ్య దిశ క్లాక్ వైజ్ అని అంటాం. మరి అపసవ్య అంటే దీనికి వ్యతిరేకంగా యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం. సో ఇక్కడ ఏసీబీ చూసారా, ఏసీబీ అంటే ఇలా క్లాక్ వైజ్, అలాగే యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో ఇట్లా ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈ విధంగా అయినా పేరు పెట్టవచ్చు. ఓకే, సో ఎలా అయినా పేరు పెట్టవచ్చు. 3 శీర్షాలు ఇక్కడ ఏబిసి, శీర్షం ఏ, శీర్షం బి, శీర్షం సి అని. సో 3 వర్టిసెస్ ఏ, బి అండ్ సి. 3 కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఓకే, 3 భుజాలు, సో సైడ్స్ 3 సైడ్స్ ఏబి, బిసి, సిఏ. ఓకే, సో మనం ఇదివరకే చూసాం కదా యాంగిల్స్ని ఈ విధమైన గుర్తుతో, అలాగే రేఖాఖండాలను అంటే సైడ్స్ని ఈ విధంగా ఇక్కడ అక్షరాల పైన యూజ్ చేసాం కదా, ఈ విధంగా ఒక గీతతో సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ సో శీర్షం ఏ అంటే వర్టెక్స్ ఏకు ఆపోజిట్ సైడ్లో ఉన్న భుజం ఏది, బీసీ. సో ఏ శీర్షానికి ఎదురుగా ఉన్న భుజం బీసీ. ఓకే, నెక్స్ట్ బి, సిలకు ఎదురుగా ఉన్న భుజాలు వరుసగా ఏసీ, ఏబి. సో బికి ఏది భుజం ఎదురుగా ఉండేది అంటే ఏసీ, ఇక్కడ ఉంది కదా ఏసీ. ఓకే, మరి ఇక్కడ సికి ఎదురుగా ఉన్నది ఏది, ఏబి.
ఓకే, ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ పునర్విమర్శ అభ్యాసం చూస్తున్నాం. రివ్యూ ఎక్సర్సైజ్. ఫస్ట్ క్వశ్చన్, ఏవైనా 3 సరేఖీయాలు కాని బిందువులు ఏ, బి మరియు సిలను కాగితంపై గుర్తించము, వాటిని కలిపి త్రిభుజం గీసి పేరు పెట్టుము అని ఇచ్చారు. సో మార్క్ ఎనీ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ, బి అండ్ సి ఇన్ యువర్ నోట్బుక్, జాయిన్ దెమ్ టు మేక్ ఏ ట్రయాంగిల్ అండ్ నేమ్ ఇట్. సో నాన్ కొలీనియర్ పాయింట్స్, సరేఖీయాలు కాని బిందువులు అంటే ఏంటి ఫ్రెండ్స్? అంటే ఒకే రేఖపై లేనివి. సో ఏదైనా ఒకే రేఖపై ఇలా ఉన్నాయనుకోండి 3 బిందువులు, ఈ 3 బిందువులు గుండా మనం త్రిభుజాన్ని గీయగలమా అంటే గీయలేం. సో ఒక్క బిందువు అయినా ఎక్కడైనా, ఈ ఒక్క బిందువు ఏదైనా కూడా వేరే పక్క ఉండాలి, అంటే వేరే దగ్గర ఉండాలి, ఒకే రేఖ పైన లేకుండా. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక బిందువుని ఇక్కడ ఉంచామనుకోండి, సో అప్పుడు మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు కదా. అందుకనే సరేఖీయాలు కానీ నాన్ కొలీనియర్ పాయింట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇచ్చిన త్రిభుజంను పరిశీలించి కింది వాటికి జవాబు రాయండి. అబ్జర్వ్ ద గివెన్ ట్రయాంగిల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వచ్చేసి త్రిభుజం యొక్క అంతర బిందువులు రాయండి. సో ఇంటీరియర్ పాయింట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ జేసిఏడి. సో జేసిఏడి. ఓకే, నెక్స్ట్ త్రిభుజం పైన ఉన్న బిందువులు, ద పాయింట్స్ మార్క్డ్ ఆన్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ త్రిభుజం పైన ఉండేవంటే జిఈబి కదా, అవే కాదు ఫ్రెండ్స్ త్రిభుజం మీద ఉన్నవి. సో పిక్యూఆర్లు కూడా త్రిభుజం పైన ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కాబట్టి పిక్యూఆర్ అలాగే జిఈబి. ఓకే, నెక్స్ట్ త్రిభుజం యొక్క బాహ్య బిందువులు, ఎక్స్టీరియర్ పాయింట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో బయట ఉన్న వచ్చేసి హెచ్ఐఎఫ్. ఓకే, హెచ్ఐఎఫ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇచ్చిన త్రిభుజంను పరిశీలించి కింది వాటికి సమాధానం రాయండి. అబ్జర్వ్ ద గివెన్ ట్రయాంగిల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో శీర్షం ఎల్నకు ఎదురుగా ఉన్న భుజం, శీర్షం ఎల్కి ఎదురుగా ఉన్న భుజం కేఎం. కేఎం ఈజ్ ద ఆపోజిట్ సైడ్ టు ద వర్టెక్స్ ఎల్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ కేకు ఎదురుగా ఉన్న భుజం, ద ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ కే ఈజ్ ఎల్ఎం. ఓకే, సో ఎల్ఎం. సో మనం ఎలా మెన్షన్ చేస్తాం, ఇక్కడ పైన ఒక గీత ఉంచాలి భుజాల్ని తెలిపేటప్పుడు. ఓకే, ఎల్ఎం. నెక్స్ట్ కేఎల్ నాకు ఎదురుగా ఉన్న కోణం ఏది, ఇది కదా. సో దీనికి ఎదురుగా ఉన్న కోణం ఎం, యాంగిల్ ఎం. సో ద ఆపోజిట్ యాంగిల్ టు కేఎల్ ఈజ్ యాంగిల్ ఎం. నెక్స్ట్ ఎల్ఎం నాకు ఎదురుగా ఉన్న శీర్షం, ద ఆపోజిట్ వర్టెక్స్ టు ఎల్ఎం ఈజ్. సో ఎల్ఎం ఎక్కడుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా. సో ఎల్ఎంకు ఎదురుగా ఉన్న శీర్షం కే. ఓకే, సో కే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కింద ఇచ్చిన కోణాలను అల్ప, అధిక మరియు లంబ కోణాలుగా వర్గీకరించండి. 20, 50, 102, 47, 125, 65, 36, 90, 95 మరియు 110. సో క్లాసిఫై ద ఫాలోయింగ్ యాంగిల్స్ ఇంటూ అక్యూట్, అబ్టూస్ అండ్ రైట్ యాంగిల్స్. అక్యూట్ అంటే అల్పకోణం. సో అల్పకోణాలంటే ఏంటి ఫ్రెండ్స్, 90 degrees కన్నా తక్కువ ఉన్న కోణాలనే అల్పకోణాలని అంటాం కదా. ద యాంగిల్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 90 degrees ఆర్ కాల్డ్ అక్యూట్ యాంగిల్స్. సో అల్పకోణం అంటే 90 degrees కన్నా తక్కువ ఉన్న వాటిని అల్పకోణాలు అంటాం కదా. సో అవి ఏవేవి, 20, 50, 47, 65, 36. ఓకే, ఇవే కదా. సో వీటన్నింటి కింద లైన్స్ ఉంచేద్దాం, అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మిగిలిన వాటిని. ఓకే, నెక్స్ట్ అధిక కోణం. సో గ్రేటర్ దాన్ 90. సో 90 degrees కన్నా ఎక్కువగా ఉన్న కోణాలనే అధిక కోణం అంటాం కదా. సో ద యాంగిల్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 90 degrees, దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ అబ్ట్యూస్ యాంగిల్స్. సో 102, 125, 95 అండ్ 110. ఓకే, నెక్స్ట్ లంబ కోణాలంటే 90 degrees కదా. సో 90 degreesకి ఈక్వల్ అయ్యే వాటినే రైట్ యాంగిల్స్ అని అంటాం. సో అది ఒకటి ఉంది. ఓకే, పక్కపటం నుండి ఖండన బిందువు మరియు మిళిత బిందువును రాయండి. ఐడెంటిఫై ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అండ్ కాంకురెంట్ పాయింట్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. సో ఏవైనా 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ బిందువుని ఖండన బిందువు అని, ఆ రేఖలను ఖండన రేఖలు అని అంటాం. సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసి పి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చేసి ఈ 2 ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యూ.
2 కంటే ఎక్కువ రేఖలు, సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ఆ బిందువుని మిళిత బిందువు, కాంకురెంట్ పాయింట్ అని అంటాం. ఆ రేఖలను మిళిత రేఖలు అని అంటాం. ఓకే, కాంకురెంట్ లైన్స్. ఓకే, నెక్స్ట్ 5.1 త్రిభుజాల వర్గీకరణ, త్రిభుజంలో రకాలు. సో ఇది 7th క్లాస్ వరల్డ్లో కూడా చూసాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసినట్లయితే సమబాహు త్రిభుజం, అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అని అంటాం. సో ఏ ట్రయాంగిల్ విత్ 3 ఈక్వల్ సైడ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో హియర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో భుజాల పొడవులు సమానం కాబట్టి ఈ భుజాన్ని మనం సమబాహు త్రిభుజం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ PQRలో PQ = QR = RP. సో సమాన భుజాలు ఉన్నాయి అంటే సో ఈ విధంగా చిన్న గీత ద్వారా సూచిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు తెలుసా అని ఇక్కడ ఒక విషయం ఇచ్చారు. సమాన భుజాలను సమాన సంఖ్య గల గీతలతో సూచిస్తారు. సమాన కోణాలను కూడా సమాన సంఖ్య గల గీతలతో సూచిస్తాం. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం, 2 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటాం. సో ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకే గీతతో సూచించారు. ఓకే, విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా లేని త్రిభుజాలనే విషమబాహు త్రిభుజం అని అంటాం. సో ఏ 2 భుజాలు కూడా సమానంగా లేవు, ఈ త్రిభుజాన్నే విషమబాహు త్రిభుజం అని అంటాం. సో స్కెలిన్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ విత్ నో 2 sides ఆర్ ఈక్వల్ ఇస్ కాల్డ్ ఏ స్కెలిన్ ట్రయాంగిల్. వేరు భుజాలను వేరు గీతలతో సూచిస్తాం. ప్రగతిని తెలుసుకో అని ఇచ్చారు. చెక్ యువర్ ప్రోగ్రెస్. కింద ఇచ్చిన త్రిభుజాలను భుజాల కొలతల ఆధారంగా వర్గీకరించండి. హియర్ 2 sides ఆర్ ఈక్వల్. సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఐసోస్కెలిస్ ట్రయాంగిల్. సో ఇక్కడ 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం. మరి ఇక్కడ 3 భుజాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది విషమబాహు త్రిభుజం అంటే స్కెలియన్ ట్రయాంగిల్. ఇక్కడ 3 భుజాలు సమానం కదా కాబట్టి దీన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం, సమబాహు త్రిభుజం. ఓకే, తెలుగులో అయితే కోణాల కొలతల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకే, సో అవేవి అంటే అల్పకోణ, లంబకోణ, అధిక కోణ ఫ్రెండ్స్. సో అల్పకోణ త్రిభుజం అంటే త్రిభుజం యొక్క అన్ని కోణాల అల్పకోణాలుగా గల త్రిభుజాన్ని అల్పకోణం అని అంటాం. సో అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటే అన్ని కోణాలు కూడా లెస్ దాన్ 90 degrees ఉండాలి. ఓకే, సో ఏది చూసినా కూడా 90 degrees కంటే తక్కువ కోణమై ఉంటే దాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటాం. ఓకే, నెక్స్ట్ లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. త్రిభుజంలో ఒక కోణం, ఏదైనా ఒక కోణం లంబకోణంగా గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం. ఏ ట్రయాంగిల్ విత్ 1 right angle ఈజ్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇక్కడ ఒక కోణం 90 degrees ఉంది చూడండి ఫ్రెండ్స్, మిగిలినవి 90 degrees కంటే తక్కువ ఉండాలి. సో ఏది కూడా 90 degrees ఉండకూడదు. ఓకే, ఒక్క కోణం మాత్రమే 90 degrees అయి ఉంటే దాన్నే లంబకోణం అని అంటాం. ఓకే, లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఎదురుగా ఉన్న భుజం ఏది లంబకోణానికి XZనే కర్ణం అని కూడా అంటాం. ఇన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్. సో కర్ణాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే హైపోటెనస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ అధిక కోణ త్రిభుజం, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో త్రిభుజంలో ఒక కోణం అధిక కోణంగా గల త్రిభుజంను అధిక కోణ త్రిభుజం అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 90 degrees కంటే ఎక్కువ ఉండే కోణమే కదా అధిక కోణం అంటే. సో ఇక్కడ 110 ఉంది, దీనినే అధిక కోణ త్రిభుజం అని అంటాం. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ 100 ఉంది, ఇది కూడా అధిక కోణ త్రిభుజం. సో టెట్లో ఒక క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్ త్రిభుజం గురించి, అది ఏంటంటే కింది వాటిలో ఏది సత్యం అని అడిగారు. త్రిభుజంలో 2 లంబకోణాలు ఉండవు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ త్రిభుజం తీసుకున్నా అది 180, 3 కోణాల మొత్తం 180 degrees కదా. మరి 180 degrees ఇక్కడ 2 కోణాలకు మాత్రమే సరిపోతే 3వ కోణం 0గా తీసుకోలేము కదా. కాబట్టి ఏ త్రిభుజాన్ని తీసుకున్నా 2 లంబకోణాలు ఉండవు. ఓకే, నెక్స్ట్ అధిక కోణం. సో ఇక్కడ 2 లంబకోణాలనే మనం ఉంచలేకపోతున్నాం. సో 2 లంబకోణాల కంటే ఎక్కువ అధిక కోణం కదా, అంటే లంబకోణం కంటే ఎక్కువ అధిక కోణం కదా. మరి 2 అధిక కోణాలు తీసుకున్నట్లయితే త్రిభుజాన్ని ఏర్పరచగలమా? ఏర్పరచలేము. కాబట్టి ఏ త్రిభుజంలో కూడా అధిక కోణాలు 2 ఉండవు. ఓకే, సో 100 ఇలా ఉండవు. ఓకే, సో ఇది కూడా ఉండదు, ఇది కూడా ఉండదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక త్రిభుజంలో ప్రతి కోణం 60 degrees కన్నా ఎక్కువ ఉండవచ్చు. సో ప్రతిదీ 60 degrees ఉంటే 180 degrees మొత్తం అవుతుంది కదా. కానీ 1 degree పెంచినా కూడా 181 అయిపోతుంది కదా.
కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగే. నెక్స్ట్ సో త్రిభుజంలో 2 అల్పకోణాలు ఉండవచ్చు అని ఇచ్చారు. సో ఉండవచ్చు కదా, ఒకటి 90 డిగ్రీస్ అయినా లేదా ఒకటి అధిక కోణం అయినప్పటికీ కూడా మిగిలిన 2 కోణాలు కూడా అల్పకోణాలే అవుతాయి. అంతేకాదు 3 కూడా అల్పకోణాలే అయి ఉండవచ్చు. సో ఇదివరకే చూసాం కదా, 3 అల్పకోణాలే కల త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అక్యూట్ యాంగిల్ అని అన్నాం కదా. సో ఈ ఆప్షన్ కరెక్ట్. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ దేర్ యాంగిల్స్. కింద ఇచ్చిన త్రిభుజాలను కోణాల ఆధారంగా వర్గీకరించండి. సో కోణాల ఆధారంగా వర్గీకరించినట్లయితే ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ లోపలే ఉన్నాయి కదా ఈ కోణాలన్నీ కూడా. కాబట్టి దీన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం, అల్పకోణ త్రిభుజం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి అధిక కోణం ఉంది కదా, అబ్ట్యూస్ యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది కదా లంబకోణం, కాబట్టి దీన్ని లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.1 అభ్యాసం 5.1 ఫస్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన త్రిభుజాలను భుజాల ఆధారంగా వర్గీకరించండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్. సో ఇక్కడ 5, 4, 3 సెంటీమీటర్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వేరు వేరు భుజాలు కలిగిన త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అని అంటాం. ఓకే, స్కెలిన్ ట్రయాంగిల్ అని ఇంగ్లీష్లో అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 to 2 సెంటీమీటర్స్ అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా, అంటే సమబాహు త్రిభుజం. ఓకే, DEF అనేది సమబాహు త్రిభుజం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 భుజాలు సమానం కాబట్టి దీన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటాం. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ఐసోస్కెలిస్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ PQR ఇక్కడ గీతలు ఉపయోగించి ఏవి సమానం కాదు అని మనం గుర్తించి చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 2 గీతల్ని చూసిన వెంటనే ఈ 2 భుజాలు సమానం అని గ్రహించాలి. కాబట్టి PQ అనేది QRకి సమానంగా గల భుజం కాబట్టి దీన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటాం, ఐసోస్కెలిస్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ STU ఇక్కడ 3 భుజాలు సమానం, 3 sides are equal in the triangle STU. సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ an equilateral triangle. సో ఇది సమబాహు త్రిభుజం, అన్ని భుజాలు సమానం కాబట్టి. సో అన్ని భుజాలు సమానం అని సూచించడానికి ఇక్కడ అన్ని కూడా ఒక గీతతోనే సూచించారు చూడండి ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని సమబాహు త్రిభుజం అని అంటాం. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వేరు వేరు గీతలతో సూచించారు కదా, అంటే భుజాలన్నీ కూడా వేరు వేరు కొలతలను కలిగి ఉంటాయని అర్థం. కాబట్టి ఇది విషమబాహు త్రిభుజం. ఓకే, స్కెలిన్ ట్రయాంగిల్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కింద ఇచ్చిన త్రిభుజాలను కోణాల ఆధారంగా వర్గీకరించండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ 90 డిగ్రీస్ 50, 40. సో ఒక కోణం లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం కదా. సో ఇది లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒక కోణం అధిక కోణం అయితే దానిని అధిక కోణ త్రిభుజం అని అంటాం కదా. సో దీన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే. తెలుగులో అయితే అధిక కోణ త్రిభుజం. నెక్స్ట్ 3 కోణాలు కూడా అల్పకోణాలే ఉంటే దానిని అల్పకోణ త్రిభుజం అని అంటాం, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంగ్లీష్లో అయితే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే కింద ఇచ్చిన త్రిభుజాలను కోణాలు భుజాల ఆధారంగా వర్గీకరించండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ దేర్ సైడ్స్ అండ్ ఆల్సో ఆన్ దేర్ యాంగిల్స్. సో ఇక్కడ చూసినట్లయితే అధిక కోణం త్రిభుజం ఇది కదా, అలాగే ఇక్కడ 3 భుజాలు సమానంగా లేవు, అలాగే ఇది విషమబాహు త్రిభుజం. ఓకే, సో దీన్ని అధిక కోణ త్రిభుజం అని అలాగే విషమబాహు త్రిభుజం అని అంటాం. సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఆల్సో స్కెలిన్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5, 4, 3 ఇది కూడా విషమబాహు త్రిభుజం, అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా. సో దీన్ని స్కెలిన్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం అని అంటాం. కానీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అంటే లంబకోణ విషమబాహు త్రిభుజం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4.5, 4.5, 4.5 అలాగే. సో ఇక్కడ ఈ విధంగా గీతలు సూచించారంటే ఈ కోణాలు కూడా సమానం అని చెప్పవచ్చు, అంటే సమాన భుజాల మధ్య ఉండే కోణాలు
సమానమని ఇదివరకు 7th క్లాస్ మ్యాథ్స్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో చూసాం కదా. సమాన భుజాల మధ్య ఉండే కోణాలు సమానం అంటే ఇక్కడ అన్ని సమాన భుజాలే కాబట్టి కోణాలన్నీ కూడా సమానమై ఉంటాయి. అందుకే ఇది సమబాహు త్రిభుజం. సో దిస్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, కాబట్టి ఈ ట్రయాంగిల్నే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అంతర కోణాల మొత్తం ధర్మం, ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ. సో ఒక తెల్ల కాగితంపై ఏబిసి త్రిభుజాన్ని గీసి రంగు పెన్సిల్తో కోణాలకు పటంలో చూపినట్లు రంగులు వేస్తే, సో ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క రంగు వేసి వాటిని కత్తిరించినట్లయితే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటిని ఒక సరళ రేఖ పైన ఉంచినట్లయితే చూసారా, అన్నీ కూడా ఈ విధంగా అమరుతాయి. అంటే ఒక సరళ రేఖ మీద ఉండే కోణం మొత్తం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా 180 degrees ఉంటుంది అని. సో ఆ మూడింటిని ఈ విధంగా కత్తిరించి, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ కలర్ వేసిన పార్ట్స్ని కత్తిరించి ఈ విధంగా ఒక సరళ రేఖ పైన ఉంచినట్లయితే అవి ఈ విధంగా కోణాన్ని ఏర్పరుస్తాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180 degrees అని ఈ విధంగా నిరూపించవచ్చు. సో ఒక సరళ రేఖ మీద కోణం 180 degrees కాబట్టి, అలాగే ఒక ట్రయాంగిల్లో కూడా 180 degrees కోణం ఉంటుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సో 3 అంతర కోణాల మొత్తం 180 degrees అని చెప్తాం. త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 degrees. సో అంతర కోణాలంటే త్రిభుజంలో అంతరంగా ఉండే కోణాల మొత్తం 180 degrees ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ ఒక స్వీకృతంగా తీసుకుని నిరూపించే ప్రయత్నం చేశారు చూడండి ఫ్రెండ్స్. త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 degrees అనే ధర్మానికి ఒక నిరూపణ అని ఇచ్చారు. ప్రూఫ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ ఇచ్చినది ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో, ఏదైతే వాక్యం రూపంలో ఇచ్చారో ఆ వాక్యాన్నే మనం తీసుకుని నిరూపించాలి. కాబట్టి ప్రవచనం అంటాం. ఒక త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 degrees. దత్తాంశం ఏబిసి అనేది ఒక త్రిభుజం. అంటే ఏదైతే క్వశ్చన్లో సమాచారం ఇచ్చారో దాన్ని దత్తాంశం అని అంటాం. సో ఏబిసి అనేది ఒక త్రిభుజం. సారాంశం నిరూపించాల్సింది ఏంటి, సారాంశం 180 degrees. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనేది 180 degrees. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ప్రవచనాన్ని స్టేట్మెంట్ అని, దత్తాంశాన్ని గివెన్ అంటే ఏదైతే ఇచ్చారో దాన్ని దత్తాంశం అని, సారాంశం దేన్ని ప్రూవ్ చేయాలో అది తెలిపేదే సారాంశం. నెక్స్ట్ నిర్మాణం, కన్స్ట్రక్షన్, నిర్మాణం. సో శీర్షం ఏ గుండా బీసీ భుజానికి సమాంతరంగా పిక్యూ రేఖను గీయండి అని ఈ విధంగా ఏ విధంగా ఒక చిత్రం ఆధారంగా ఈ నిరూపణ చేపడతాం కదా, దానికి నిర్మాణ వాక్యాలు ఇవి. అంటే శీర్షం ఏ గుండా బీసీ భుజాన్ని సమాంతరంగా గీసి, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఎంత 180 degrees కదా. సో ఈ 180 degrees దగ్గర యాంగిల్ 2, యాంగిల్ 3ని కత్తిరించి ఇక్కడ ఉంచారంటే అవి కరెక్ట్గా సెట్ అవుతాయి అక్కడ. కాబట్టి ఒక సరళ రేఖ మీద కోణం 180 degrees అని అప్పుడు నిరూపించినట్లే అవుతుంది కదా. సో అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాంగిల్ 2 = యాంగిల్ 5. మనం ఇదివరకే తిర్యక్ రేఖ గురించి చూసాం కదా. సో రెండు సమాంతర రేఖలు అనుకుంటే, సో సమాంతర రేఖలకు గుర్తు ఎలా ఇస్తారు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాణపు గుర్తు ఉంది కదా. ఈ విధంగా బాణపు గుర్తు రెండు రేఖలకి ఒకే వైపుకి ఉందంటే అవి రెండు సమాంతర రేఖలు అని అర్థం. సో ఈ బీసీ అలాగే ఈ పీక్యూ అనేవి సమాంతర రేఖలు. ఓకే, మరి ఈ సమాంతర రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండించే రేఖనే ఏమంటాం, తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్ అని అంటాం కదా. మరి ఇప్పుడు బిఏని తిర్యక్ రేఖ అని అనుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీటిని ఇలా పొడిగించామనుకోండి. మరి ఇక్కడ ఏకాంతర కోణాలు, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవి ఫ్రెండ్స్, యాంగిల్ 5, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సేమ్. ఏకాంతర కోణాలు సమానం కదా, అంటే యాంగిల్ 5 = యాంగిల్ 2 కదా. సో ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే, సో ఎందుకు అని ఇక్కడ ప్రశ్న ఇచ్చారు కదా. మనం ఈ విధంగా తిర్యక్ రేఖ చూసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సేమ్. సో యాంగిల్ 5 = యాంగిల్ 2. సో ఏకాంతర కోణాలు అనేవి సమానం కాబట్టి యాంగిల్ 5 = యాంగిల్ 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక తిర్యక్ రేఖని తీసుకున్నట్లయితే, ఇటువైపు ఏసీని తిర్యక్ రేఖగా తీసుకున్నట్లయితే మరి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవవుతాయి, యాంగిల్ 4, యాంగిల్ 3 కదా. ఇవి కూడా సమానమే కదా. సో ఏకాంతర కోణాలు సమానం కదా. యాంగిల్ 4 = యాంగిల్ 3. సో అదే ఇక్కడ ఇచ్చారు కదా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఇలా కట్ చేసి మనం ఇక్కడ ఉంచామనుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ యాంగిల్స్ రెండు సేమ్ కాబట్టి. అలాగే యాంగిల్ 5 వద్ద యాంగిల్ 2ని కట్ చేసి ఉంచామంటే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అంటే 180 degrees అని చెప్పొచ్చు.
ఇవి కరెక్ట్గా సూట్ అవుతాయి. అప్పుడు యాంగిల్ 5, యాంగిల్ 1, యాంగిల్ 8 ఏ విధంగా ఏర్పడతాయి? ఈ విధంగా ఏర్పడతాయి. మరి ఇది ఒక సరళ రేఖ కదా, సరళ రేఖ మీద ఉండే కోణం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 180 డిగ్రీస్ కదా. అప్పుడు మనం ఏమని చెప్పవచ్చు? 180 డిగ్రీస్ ఒక త్రిభుజంలోని కోణాల అంతర కోణాల మొత్తం అని చెప్పొచ్చు కదా. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 2. సో యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఇటువైపు ఉన్న వాటిని యాడ్ చేశారు, అలాగే ఇటువైపు ఉన్న వాటిని యాడ్ చేశారు. సో యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4. మరి రెండు వైపులా, సో ఏదైనా ఒక ఈక్వేషన్కి రెండు వైపులా ఒకే సంఖ్యను యాడ్ చేసినా లేదా ఒకే సంఖ్యను తీసివేసినా ఆ ఈక్వేషన్ అనేది మారదు కదా. సో ఈక్వల్స్ టు ఉంటే దాన్ని సమీకరణం, ఈక్వేషన్ అంటాం కదా. మరి ఇక్కడ ఆ సమీకరణం యొక్క విలువ మారదు కాబట్టి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 4 అనేవి ఏంటి? ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. టోటల్ ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఈ కోణాల మొత్తం దేనికి ఈక్వల్ అయింది? అంతరంగా ఉన్న కోణాలు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3కు ఈక్వల్ అయింది కాబట్టి ఆ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్. సో ఇప్పుడు నిరూపించబడింది త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని. సో దాన్నే నిరూపణ అని అంటాం. ఉదాహరణ 1, ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 43 డిగ్రీలు మరియు 57 డిగ్రీలు అయిన మూడవ కోణం కనుగొనండి అని ఇచ్చారు. ట్రయాంగిల్ 2 ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ 43 డిగ్రీస్ అండ్ 57 డిగ్రీస్, ఫైండ్ ద థర్డ్ యాంగిల్. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని. మరి అందులో ఈ రెండు కోణాలని తీసేస్తే మూడవ కోణం ఎంత తెలుస్తుంది కదా. సో 43 ప్లస్ 57 అంటే 100. 100ను 180 నుంచి తీసేసామంటే ఇంకా 80 ఉంటుంది. ఆ మూడవ కోణం ఏది అంటే 80నే. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 2, కింద ఇచ్చిన త్రిభుజంలో ఎక్స్ విలువను కనుగొనండి అని ఇచ్చారు. సో ఇవన్నీ ఈజీనే కదా ఫ్రెండ్స్. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 125 అవుతుంది. సో 180 నుంచి ఈ 125ని తీసేసామంటే ఎక్స్ విలువ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 125, 55. నెక్స్ట్ ఇక్కడ చూసారా, రెండు కోణాలు సమానం, అందుకే ఎక్స్ ఎక్స్ అని ఇచ్చారు. సో మూడు కోణాల మొత్తం త్రిభుజంలో ఎంత? 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ని యాడ్ చేసామంటే 2x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 180. నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 నుంచి 18 తీసేస్తాం, ఎందుకంటే ఇటువైపు వస్తే -80 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? 100 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, మరి ఇటువైపు వస్తే బై చేస్తుంది. సో 100/2 అంటే ఏమ ఫ్రెండ్స్? 50. సో 100/2 అంటే 50. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అంటే ఇక్కడ కోణాలు ఎంత ఉంటాయి? 50, 50. మరి మనం సరి చూసుకోవచ్చు దీన్ని కూడా, అంటే త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. మరి ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 వస్తుందా అంటే వస్తుంది కదా. సో 50, 50, 100 ప్లస్ 80 అంటే 180. నెక్స్ట్ ఒక కోణం ఎక్స్, మరొక కోణం ఇక్కడ ఈ విధంగా గుర్తు ఉందంటే ఇది పర్పెండికులర్గా ఉంది ఈ లైన్కి అని అర్థం. అంతేకాదు ఇది ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అయి ఉంటుందని అర్థం. ఓకే, సో ఎక్స్ ప్లస్ 90 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 90 ప్లస్ 42 అంటే 132. 132ని 180 నుంచి తీసేస్తాం, ఎందుకంటే ఇటువైపుకి వస్తే రెండు మైనస్ అయిపోతాయి కదా. సో అప్పుడు 180 మైనస్ 132, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48. ఓకే, సో ఇక్కడ నిరూపణలో అవే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. 55, 50, నెక్స్ట్ 48. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఉదాహరణ 3, ఇచ్చిన త్రిభుజంలో ఎక్స్ మరియు వై విలువలను కనుగొనండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది కదా. ఈ మొత్తం 180 డిగ్రీస్ల నుంచి ఈ 110 డిగ్రీస్ని తీసేసామంటే మనకు వై ఎంత కోణం ఉందో తెలుస్తుంది కదా. సో 110 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180. ఈ రెండు కోణాల మొత్తం 180. మరి వైని కనుగొనాలంటే 110 ఇటువైపు తీసుకొస్తే మైనస్ చేస్తుంది కదా. అప్పుడు 180 మైనస్ 110 ఈజ్ ఈక్వల్స్ టు 70. మనకు తెలిసిందే కదా, ఇక్కడ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని. మరి ఆ మూడింటిని యాడ్ చేసామంటే సో వై ప్లేస్లో ఇక్కడ 70 ఉంచేస్తాం, ప్లస్ వై ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 180 కదా. సో ఈ వై ప్లేస్లో 70ని ఉంచేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 70 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 70 ప్లస్ 60 అంటే 130. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 130, ఎందుకంటే 130 ఇటువైపుకి వస్తే మైనస్ చేస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, సో ఎక్స్ ఈజ్ టు 50, వై ఈజ్ ఈక్వల్స్ టు 70. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 4, లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 44 డిగ్రీలు అయిన రెండవ అల్పకోణం కనుగొనండి అని ఇచ్చారు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ అక్యూట్ యాంగిల్ ఈజ్ 44 డిగ్రీస్, ఫైండ్ ద అదర్ యాంగిల్. సో లంబకోణ త్రిభుజం అన్నారు కాబట్టి ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది, మరొక అల్పకోణం 44 డిగ్రీస్,
మరొక కోణం తెలియదు కాబట్టి దాన్ని ఏ అనుకుందాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. మరి ఏని కనుగొనాలంటే ఈ రెండింటిని ఇటువైపుకు పంపించేస్తే మైనస్ చేస్తాయి కదా, ఇవి రెండు కూడా 180 నుంచి. కాబట్టి 180 మైనస్ 134 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 134 అవుతాయి కదా. సో 180 మైనస్ 134 అంటే 46. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన కోణం వచ్చేసి 46. సో ఇలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనం ఇది వరకు 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని చెప్పుకుంటూ వచ్చాం కదా. సో ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు. లేదంటే మరొకటి ఏంటంటే 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా, అందులో ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటే మిగిలిన 2 కోణాల మొత్తం అంటే ఈ 2 కోణాల మొత్తం ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ కదా. సో ఈ 90 డిగ్రీస్లో ఒక కోణం ఆల్రెడీ అల్ప కోణాన్ని ఒకటి ఇచ్చేసారంటే 44 డిగ్రీస్. అంటే ఈ 90 నుంచి ఈ 44ని తీసేసామంటే ఈ మిగిలిన కోణం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 90 మైనస్ 44 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 46 అని చేశారు. సో ఇలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 5. త్రిభుజంలోని కోణాలు x+10, x-20 అండ్ x+40. ఆ కోణంలో x విలువను ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. సో ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా, కాబట్టి 180 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకున్నారు. మరి ఇక్కడ x అన్నింటినీ యాడ్ చేశారు అంటే 3x అవుతుంది. మరి ఇక్కడ 10 + 40 అంటే 50. ఇక్కడ -20 ఉంది కాబట్టి 50 - 20 అంటే 30. సో 3x + 30 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 30ని ఇటువైపు పంపిస్తే 180 - 30 అంటే 150. సో x ఈజ్ ఈక్వల్స్ టు 3x ఈజ్ ఈక్వల్స్ టు 150. సో x ఈజ్ ఈక్వల్స్ టు 150/3. సో x ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, సో ఆ కోణాలు ఏవేవంటే, సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, కోణాలను ఫైండ్ అవుట్ చేద్దాం. సో x+10, x-20, x+40లోకి ఎక్స్ని ప్రతిక్షేపించామంటే 3 కోణాలు కూడా తెలుస్తాయి. అంటే ఇక్కడ x+10 అంటే x ప్లేస్లో 50 వచ్చింది కదా, 50ని ప్రతిక్షేపించామంటే 50 + 10 అంటే 60. నెక్స్ట్ ఇక్కడ x ప్లేస్లో 50ని సబ్స్టిట్యూట్ చేసామంటే 50 - 20 అంటే 30. నెక్స్ట్ ఇక్కడ x ప్లేస్లో 50ని సబ్స్టిట్యూట్ చేసామంటే 50 + 40 అంటే 90. సో ఈ విధంగా 3 కోణాలని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి మనం సరిచూసుకున్నట్లయితే ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ రావాలి. సో 90, ఇక్కడ 60 + 30 అంటే 90, 90, 90, 180. ఓకే, సో 3 కోణాల మొత్తం 180 వచ్చింది కాబట్టి మనం కనుగొన్న కోణాలు కరెక్ట్ అని సరి చూసుకోవచ్చు. నెక్స్ట్ అన్వేషిద్దాం నుండి యాంగిల్ N, యాంగిల్ G, యాంగిల్ L, యాంగిల్ E మరియు యాంగిల్ S కోణాల మొత్తాన్ని కనుగొనండి అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, SNL అనేది ఒక త్రిభుజం, అలాగే AGE అనేది ఒక త్రిభుజం ఇలా. ఓకే, మరి మనం ఏం చేయాలంటే ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం చూసినట్లయితే అంటే యాంగిల్ N, యాంగిల్ S, యాంగిల్ L ఈ 3 కలిపితే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, యాంగిల్ N + యాంగిల్ S + యాంగిల్ N అంటే సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి సో SNL ఈ కోణాల మొత్తం కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ AJE సో యాంగిల్ A + యాంగిల్ G, యాంగిల్ E వీటన్నిటిని కలిపితే 180 డిగ్రీస్. మరి టోటల్ చేసామంటే 360 డిగ్రీస్. అంటే అప్పుడు యాంగిల్ N + యాంగిల్ S + యాంగిల్ N + యాంగిల్ A + యాంగిల్ G + యాంగిల్ E ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. అంటే ఈ టోటల్ అన్ని కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్, 360 డిగ్రీస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఉదాహరణ 6. పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం కనుగొనండి అని ఇచ్చారు. ఒక పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం కనుగొనే ముందు ఏదైనా ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి ఉండే శీర్షాలకు ఈ విధంగా గీసామంటే 3 త్రిభుజాలుగా ఆ పంచభుజి విభజించబడుతుంది. చూసారా, 1, 2, 3 ఈ విధంగా. మరి ఇక్కడ చూసినట్లయితే త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం అనేది ఈ 3 త్రిభుజాల యొక్క కోణాల మొత్తమే ఆ పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం అవుతుంది కదా. కాబట్టి ఈ 3 త్రిభుజాల యొక్క కోణాల మొత్తమే పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం అవుతుంది. అంటే సో యాంగిల్ 1 త్రిభుజం యొక్క కోణాల మొత్తం అంటే ట్రయాంగిల్ ABC యొక్క 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. అలాగే యాంగిల్ ADC సో ADC ఈ త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం 180 డిగ్రీసే. మరి ADE సో ఈ 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఈ విధంగా ఈ 3
త్రిభుజాల కోణాల మొత్తాలను యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 540 కదా. సో ఈ 540నే పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం అవుతుంది. ఓకే, ప్రతి కోణం 60 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న త్రిభుజం సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ 3 కోణాల మొత్తం 60 డిగ్రీలు, ఒక త్రిభుజంలో ఒక్కొక్క కోణం 60 డిగ్రీలు అయితే 3 కోణాల మొత్తం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 60 మూడింటిని యాడ్ చేసామంటే 180 అవుతుంది కదా. మరి ఇందులో ఏదైనా ఒక్క కోణంని 59 చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 179 వస్తుంది. అప్పుడు త్రిభుజం అనేది ఏర్పడదు. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి. సో ఒక్క హాఫ్ కోణాన్ని తగ్గించిన హాఫ్ యాంగిల్ని మనం డిక్రీజ్ చేసినా మనకు 180 రాదు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 రాదు. కాబట్టి ప్రతి కోణం విలువ 60 డిగ్రీల కన్నా తగ్గకూడదు. ఓకే, నెక్స్ట్